హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ను ఫాలో అవుతున్న మిత్రులందరూ ఒక ఇన్ఫర్మేషన్ని అడుగుతున్నా మిమ్మల్ని. ఏంటంటే బెటర్గా ఇప్పుడున్న 2025 అండ్ 24 మోడల్స్ రెండు కూడా బెటర్గా మనకు బడ్జెట్ స్థాయిలో 1,50,000 మంచి బైక్ ఏంటో నాకు సజెస్ట్ చేయండి. నేను టీవీఎస్ రైడర్ చూడాలనుకున్నా, చూసిన పల్సర్ 125cc 150cc చూసిన, అదేవిధంగా హోండా ఎస్పీ చూసిన, ఇంకా మన యమహాలో ఉండే కొన్ని వేరియేషన్స్ మోడల్స్ కూడా చూసినాను. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, నా వరకు నా రిక్వైర్మెంట్స్ ఆలోచన ఏంటంటే, నా వరకు నేను ఏమనుకుంటున్నా అంటే మంచి మైలేజ్ ఉండాలని, అలానే పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఒక 60 స్పీడ్ కావచ్చు, 80 స్పీడ్ కావచ్చు వెళ్తే బైక్ వైబ్రేట్ కాకూడదు. దాని యొక్క పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండాలని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ టీవీఎస్ రైడ్లో చూస్తే కొద్ది ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఎస్పీలో చూస్తే ఫస్ట్లో, అంటే హోండా ఎస్పీలో చూస్తే ఫస్ట్లో వచ్చిన మైలేజ్ ఇప్పట్లో వస్తలేదని చెప్పేసి కొంతమంది రివ్యూలు, అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఫ్యామిలీకి బాగానే కనిపిస్తుంది తీసుకుంటే అంటున్నారు. అండ్ ఇక్కడ మనకు పల్సర్ తీసుకున్నట్టయితే పల్సర్ 125cc బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా దాని యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా బాగా హార్డ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 2-3 ఇయర్స్ కొట్టేసిన తర్వాత బండి షేక్ అవుతుంది, అదేవిధంగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే నాకు నాలెడ్జ్ బైక్ల పైన లేదంటే కాస్త కోస్తా ఉంది. నేను ఇంతకుముందు వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ వాడినాను. ఇప్పుడు అది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. మన ఇంట్లో ఉండే మా వాళ్ళది, అన్నయ్య వాళ్ళది అందరిది వాడినాను. మా అన్నయ్య వాళ్ళ పల్సర్ బైక్ ఉంటే కూడా యూజ్ చేసినాను నేనే పర్సనల్గా, వాళ్ళు వాడరు ఎక్కువ. సో ఇంతవరకు నేనైతే లైఫ్లో ఒక బైక్ కూడా కొనుక్కోలే. సో కొందామని ఫస్ట్ టైం అనుకుంటున్నా. అయితే కొనుక్కోవడానికి మనము ప్లాన్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి, రివ్యూలు చూడాలి, దాన్ని వాడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా నేను దాన్ని డైరెక్ట్ వెళ్ళి కొనే కంటే దాన్ని వాడిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా చెప్పినారు. అయితే నేను వెళ్ళేది టీవీఎస్ రైడర్కి వెళ్ళాలా, పల్సర్ 125 150cc తీసుకోవాలా, హోండా 125cc లేకపోతే 160cc తీసుకోవాలా, ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు నాకు సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్ ద్వారా. అన్న, ఈ వీడియో కూడా మాకు అవసరం, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ ఛానల్, నేను ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టుకోలే. నాది చిలుక ప్రశాంత్ వ్లాగ్స్ అఫీషియల్ అనేది అన్ని విషయాలు మాట్లాడుకుంటా. ఇలా నా సొంత విషయాలు కూడా మాట్లాడుకుంటా. ఇలాంటివి నేను ప్రతి బ్లాగ్ చేస్తా. నేను తినేటివి పెడతా, తిరిగేటివి పెడతా, నేను ఎక్కడెక్కడ ఉండేది పెడతా. నా యొక్క మైండ్ సెట్ ప్రకారం నాకు నచ్చిన లొకేషన్ షూట్ చేసి పెడతా. నాకు నచ్చిన నా అభిమానులు కావచ్చు, నన్ను ఆప్యాయంగా ప్రేమించిన నా తమ్ముళ్ళు కావచ్చు, నా బ్రదర్స్ కావచ్చు, నా యూట్యూబ్ ఫ్యామిలీ కావచ్చు, మీరందరూ ఇవి చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చూసినారు, ఇన్ని రోజులు ఈ యూట్యూబ్ ఇంతవరకు తీసుకొచ్చినారు. చాలామంది మిత్రులందరూ అన్న నువ్వు తినేది కూడా పెడుతున్నావు అంటారు. ఎస్, 100%. మనం ఇంట్లో తినే టిఫిన్స్ కంటే బయట తినే టిఫిన్స్ అనేది ఎప్పుడో ఒకసారి తింటాం, రేర్ అది. నేనైతే ఒక 1 year తర్వాత బయట టిఫిన్ చేసిన, ఎక్కువగా మన ఇంట్లోనే నేను టిఫిన్ చేస్తూ ఉంటాను. సో చాలామంది మిత్రులకు చాలా నేరో మైండ్తో మాట్లాడుతూ ఉంటారు. నేను అవి పట్టించుకోను. కానీ 100% ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్లల్లో నాకు ఏ బైక్ బెటర్గా ఉంది మీరు వాడుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ దగ్గర దగ్గర 3,000 నుంచి 5,000 మంది వరకు చూస్తూ ఉంటారు. అందులో నా మిత్రులు, నన్ను ఇష్టపడేవారు సజెస్ట్ చేయండి. అన్న, ఈ బైక్ బాగుంది, దాని మైలేజ్ బాగుంది, దాని పర్ఫార్మెన్స్ బాగుంది, దానికి వైబ్రేట్ అసలు బండి వైబ్రేటే కాదు. ఒక 60 స్పీడ్ కొట్టినా 80 స్పీడ్ కొట్టినా బండి వైబ్రేట్ కాదు, చాలా బాగుంటుంది దాని కండిషను అని మీకు అనిపించి, మీ సొంత ఎక్స్పీరియన్స్ మీరు చేసి మీరు వాడుతున్న బైక్ ఏది ఉన్నది కూడా నాకు చెప్పండి. దాని ద్వారా నేను ఒక అండర్స్టాండ్ వచ్చేసి నిజంగానే పర్ఫార్మెన్స్ బాగున్న బండి ఏది ఉంటుందో దాన్నే చూజ్ చేసుకొని దాన్నే కొనుక్కునే ఛాన్స్ ఉంది. అతి త్వరలో కొనుక్కోవాలనుకుంటున్నా కాబట్టి మీ హెల్ప్ మీరు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా అందించండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.